హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చి నెలలో జీతాలు, పెన్షన్లతో పాటు జమ అయ్యే డిఏ, డిఆర్ అరియర్స్ అమౌంట్ ఎవరికి ఎంత వస్తుందనే పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా సాలరీ బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమైంది. ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించిన ఎర్నడ్ లీవ్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలి. కాబట్టి డీడీఓలు ఈ ఈ రూపంలో ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అయితే అప్లోడ్ చేశారనమాట. ఈ నెల సాలరీ బిల్ ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మం ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి ఆర్థిక శాఖతో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖునే అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ వారికి ఆదేశాలు జారీ చేశారనమాట. అంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఉద్యోగ పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగ పెన్షనర్స్ ద్వారా కంప్లెయింట్ అయితే వెళ్ళిందనమాట. సో, జీతాలు, పెన్షన్లు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మనకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అయితే మంచి ఆహ్, శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఇక ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఈ విధంగా నిధిలో మనము సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి పే స్లిప్స్ మీద గనుక వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు, అలాగే పెన్షన్ యొక్క పెన్షన్ బిల్లులైతే ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకొని మనము ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ఏపీ పెన్షనర్ల పే స్లిప్స్‌లో ఇంకా అప్డేట్ చేయవలసినటువంటి అంశాలు పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. వెంటనే డౌన్‌లోడ్ అయితే చేసుకొని వాటిలో ఉన్న మీ యొక్క పేరు, అలాగే మీ స్పౌస్ యొక్క నేము, పుట్టిన తేదీ, మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. అదేవిధంగా మీ వయసు 70 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా, అరియర్స్ అలాగే మనకు ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్నవారు ఆహ్, ఈ అమౌంట్ ఏమన్నా తగ్గిందా, పెరిగిందా, లేకపోతే యాడ్ కావాల్సి ఉంటే యాడ్ అయిందా లేక చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అర్హత ఉంది కూడా సీవీపీ రికవరీ అనేది నిలుపుదల జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోండి. గత నెలలో కొంతమంది పెన్షనర్లు 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయినా కూడా సీవీపీ డిడక్షన్స్ అయితే చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉండి, దాని మీద రెండింతలు డీఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే, వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకోవాలండి. అది కూడా సర్వీస్ పెన్షన్ మీదే. సో, మీ ట్రెజరీ వారికి తెలియపరచండి. లేకుంటే మీ పెన్షన్‌ను అయితే ఆహ్, అంటే తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటిని పే స్లిప్స్‌లో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోవాలి. ముఖ్యంగా మీ వయసు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పైబడిన వారికి వరుసగా 7%, 12%, 20%, 25, 30, 35, 50% ఈ విధంగా అడిషనల్ కాండం కలుస్తుందనమాట. సో, కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా తమ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వివరాలనైతే చెక్ చేసుకోగలరు. సో, ఇకపోతే కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. అక్కడక్కడ కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. సో, ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కైతే వెళ్ళి ఉన్నాయన్నమాట. కొన్ని బిల్లులు అప్రూవల్ అయినాయి. మరి కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇకపోతే ఎస్‌టిఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, బొబ్బిలి, తెనాలి వంటి ట్రెజరీ పరిధిలో బిల్లులైతే అప్రూవల్ అయి ఉన్నాయండి. కొవ్వూరు, నెల్లూరు, అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, ప్రకాశం వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంటు, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార వంటి
ట్రెజరీ పరిధిలో కూడా బిల్లులైతే ఆల్మోస్ట్ అప్‌లోడ్ అయ్యాయి. ఇటువంటి బిల్లులన్నీ కూడా మనకు మొదటగా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నెల జీతాలు, పెన్షన్‌లు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు మార్చి 1 తేదీన జమ అవుతాయా? లేదంటే మార్చి 1 మనకు శనివారం పడింది. సో, జమ కావా? అనేదైతే తెలియాల్సిందండి. సో, ఏదేమైనప్పటికి కూడా ఎప్పటికప్పుడు బిల్లుల అప్డేట్‌ని బట్టి మన ఛానెల్‌లో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఈక్యూబర్ స్టేజ్‌కి చేరుకున్నట్లయితే రేపు సాయంత్రానికి బిల్లులన్నీ కూడా మనకు 1 తేదీన జమ అవుతాయి. లేదు 1 తేదీ ఈక్యూబర్‌కి బిల్లులు వెళ్ళలేదు అంటే సోమవారమే ఇక ముందుగా జీతాలు, పెన్షన్‌లు జమ చేసినట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటు వారీగా మొదటగా జీతాలైతే జమ కానున్నాయి.